ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల దీని తీరే అమ్మ తీరు రంగులోనే దాసి కట్టి పడుకోకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే అడుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడున పల్లె చెరువుల పిల్లటి చల్ల షాపలే రామ 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 పల్లె నారంలో ఒదిగిన పూల రంగల్లే రంగుల సింగిడి పల్లె పైసలి రాసుకో సుధి చూడు ఆలు మగలు ఆడే ఆటలు అంత కోడంగ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళు మందలించుకునే సంగతే గమ్మతి దంట బుట్టలల్ల కూర తప్పులు సుట్ట బట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత రాసినట్టే మనసులు సచ్చేదాకా ఉంటది అదే ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి పడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు ఎల్లుండి మనవడు వరపూజ ఉన్నట్టుంది భూమి మీద ఆగుతూనే లేడు నీ కొడు కైలాయికి చెప్పి నీకు కూడా పిల్లని చూడమను ఆడేంది చూసేది ఈ ఊళ్ళో నేను ఎక్కడ నిలబడ్డా లైన్లు కడతారు ఆడిపోరగండ్రు కడతారు ముసలోడికి పని పాట ఏం లేదు అత్తనా అక్క కోమరయ్య అంటే ఏమనుకుంటున్నావు ఏమైనా నడిచి కొంతలు కత్త అంటే రాకపోతుంది చిన్న పని ఉండే తాత ఇంట్లో పనా బయట పైన అది ఒక్కటే తక్కువైంది నాకు ఇక నిలబడు ఇగో మంచి కొట్టాలి నా మనవని పెళ్లి మరి మన పెన్లో నీ పెన్లో ఏం అర్థం అవుతలేదు బాగా గుర్తాను అగో పిల్లగాని తాత అంటే వచ్చిన చూడరా చుట్టపోళ్ళు ఇక నిన్ను చూడడానికే రావాలి అందరూ నన్ను చూసేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది బాగుంటారు ఏంది పిల్ల సప్పగున్నది చక్కెర లేదా చెప్పో నీకు ఇది ఇచ్చడం ఎక్కువ ఆగో నిలబడు బాగా ఉరుకుతావు వాడు అగుతావు అరే ఈయన బిడ్డ పిల్లనాడు ఇంటికి ఒక పది చెప్తారా నీకెందుకో మూసుకొని తాగు ఓకే పట్టు అయ్యో ఏంది పిల్ల అరిగిపోతుందా కరిగిపోతుందా క్వశ్చన్ చెయ్యి నా ఊరు గంట నువ్వే ఎక్కువేను ఈడెప్పుడు చస్తాడు ఏమో ఓ సాయిలు ఈడేం చేస్తున్నావురా ఆడ మీ తాత చచ్చిపోయింది కాదురా పో పో జల్ది పో ఎప్పుడు తెచ్చిండు ఇదంతా ఎంత పని చేసినావు తాత తీసి ముసలోడిని నన్ను అందుకే తెచ్చిండా పొద్దుగాల నర్సిగాన్ దుకాణం ముంగట కొమరామామ కూకున్నాడు ఓ రాజయ్య అని గట్టిగా నన్ను పిలిచిండు నీ మనవని పెళ్లికి నేను దావతిస్తా అన్నా పాయ్ ఏం చేద్దాం అరే నర్సి ఇట్రారా రారా అవురా నర్సి తాత నీతోనే ఏమన్నా చెప్పుకున్నారా నువ్వేమన్నా అడిగినావా అడగలేదే తాత నాకేం చెప్పలే నేను తాతనేమనలే యాద్ చేసుకోరా అమ్మతోడే తాత నాకేం చెప్పలే నేను తాతనేమనలే అంతలోనే అందరూ నీ దూరం వెళ్ళిపోతివో
బలరామ నరసయ. ముగిలి ఏమైందిరా? అది అనా గోరి పొలం మధ్యలో కడితే ఎట్లనే? ఏమని ఉంటే చక్కగా చెప్పరాదురా? చెప్పేది ఏమున్నది బావా, మా వంతు పొలం అమ్ముకొని మేము సూరత్ లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు జాగలు గోరి కడితే దాన్ని ఎవరు కొంటారు? పొలం అమ్ముతారా? అవురా ముగిలి, ఆ జాగ బాబుకి ఇష్టమని నీకు తెలవదారా? ఇప్పుడు ఆడ గోరి కట్టదంటే ఎట్లారా? మాట్లాడేందిరా? అవన్నీ కాదు బావా, మా తమ్ముడు పొలం కొంటా అని భయాన కూడా ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఆ జాగలో గోరి కడితే వాడు కొనా అంటుండు. దీనికేమంటావు మరి? ఏం మనిషిరా నువ్వు? సావింటికి వచ్చి నువ్వు చేసే పనులు ఇవే? ఇగో బావా, మర్యాదగా మాట్లాడి చెప్తాన్నా. వదినే పెద్దంతరం చిన్నంతరం లేదా? ఏందా మాటలు? అప్పో అన్నను ఒక్క మాట అనగానే తెగ రేషం పొడుచుకొస్తాంది. ఇన్ని రోజులు ఏడికిపోయిన ఈ ప్రేమలన్నీ. ఏమరా బాబులి, ఏం మాట్లాడతలేవు? నీ పిల్ల కళ్ళకి ఎవరు కనబడతలేరా? ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఓ ఎగిరి పడుతుంది. ఇదేం పద్ధతి? అబ్బో ఇక పద్ధతుల గురించి నువ్వే చెప్పాలి. ఊరందరి ముందు గల్ల పట్టుకున్నప్పుడు ఏడిపోయింది నీ పద్ధతి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతాను సంసార లెక్క. గౌరవై ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆడదానివేనా నువ్వు? చక్కగా మాట్లాడు. ఎప్పుడా నువ్వు నా ఇంటికి వచ్చి చక్కగా మాట్లాడమని నడువు. అమ్మో అమ్మో అమ్మో, మా తమ్ముడిని కొట్టి చంపేస్తాను. మొత్తంలో నిలబడ్డవేంది? ఆ లాళ్ళు ఒకటైంది. ఏం మాట్లాడవేంది? చెట్టు కింద గోరి కట్టేదిదే. ఎవరు రాబోతారో చూస్తా. ఎట్లా కడతావో నేను కూడా చూస్తా. నేను చూస్తాను. దీనికోసం ఏడికంటే ఆడిపోతా. ఏడకనుకో. నేను కూడా పోతా. కొట్లాట మీరేమన్నా మనుషులు ఉన్నారా? పిచ్చేసిపోతాను కదరా. మొన్నటి దాకా ఐలయ్య నారాయణ